గాక. యేసుక్రీస్తు మనకిచ్చే ఆ బలము గురించి మనము కొన్ని వారాలు ధ్యానిస్తున్నాము. ఇక్కడ మనము చూస్తున్నాము చివరిగా ఈ రోజు ధ్యానిస్తున్న కార్యం, ప్రతి వారము కూడా ఎటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు మనకు ఆయన బలాన్ని ఇవ్వగలుగుతాడు, ఆ బలము ద్వారా మనము చేయగలుగుతున్న కొన్ని కార్యములేంటి, మనము సాధించగలుగుతున్న కొన్ని కార్యములేంటి, మనము ఎటువంటి పోరాటాలు, ఎటువంటి యుద్ధాలు, ఎటువంటి కార్యములు మనము జయించగలుగుతున్నాము, ఈ ఆత్మీయ బలము మనకి ఎంత అవసరం, ఎంత శ్రేష్టమైనదని గత 3 వారాల నుంచి మనము ధ్యానించుకొని ఉన్నాం. ఈ రోజు చివరిగా మనము ధ్యానించబోతున్న ఒక అంశం ఏంటంటే, యెహోవా యందు వేచి ఉన్న వారికే ఈ యొక్క బలం అంట. హల్లెలూయా. ఈ బలం ఎందుకు మనకు అవసరము, ఈ బలము ద్వారా మనము పొందుకుంటున్న ఆశీర్వాదాలు ఏంటని గత వారం మనము చూసాము కొన్ని అంశాలు. వై దిస్ స్ట్రెంగ్త్ ఇస్ సో మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, వై ఐ నీడ్ దిస్ స్ట్రెంగ్త్. ఈ రోజు ముఖ్యమైన కార్యం ఏంటంటే, ఈ బలాన్ని మనము ఏ రీతిగా పొందుకోవచ్చని మనము చూడబోతున్నాము. 31వ వచనం ప్రకారంగా, those who wait on the Lord shall renew their strength. హల్లెలూయా. దేవునందు వేచున్న వారంట నూతన బలాన్ని పొందుకుంటారు. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము చూస్తున్నాము దేనికి ఏ ఉదాహరణ మనకి ఇవ్వబడింది, ఒక పక్షిరాజు వల్లే. దేర్ ఇస్ అన్ ఈగల్. మనకందరూ తెలుసు పక్షిరాజు గురించి. the life span of an eagle is almost to 70 years. వేరే ఏ పక్షి కూడా ఇన్ని సంవత్సరాలు అది ఉండలేదు. కానీ పక్షిరాజుకు ఒక ప్రత్యేకమైన ఒక మనం ఒక కృపని ఇచ్చాడు సృష్టికర్త. ఇచ్చిన ఒక కార్యం అది ఏంటంటే, దో ఇట్స్ లైఫ్ స్పాన్ ఇస్ 70 or 80 years, it has to renew itself. అది 30 సంవత్సరం లేకపోతే 40 సంవత్సరాలు వచ్చినప్పుడు మనము చూస్తున్నాము దానికి ఒక మూతి కానీ, లేకపోతే దాని కాళ్ళు కానీ, దాని రెక్కలు కానీ పాతగా అయిపోయి ఎగరలేని ఒక పరిస్థితి ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంట, ఎత్తైన ఒక కొండ మీద వెళ్ళి, it seems it will break its beak, it will pull out its talons and talons or the feet, the procuring thing through which it can catch a prey, and it even pulls out its feathers. ఇక్కడ మనము చూస్తున్నాము ఈ యొక్క పక్షిరాజు జీవితంలో ఒక నూతన పరచబడే ఒక కాలం అనేది, ఒక సమయం అనేది వచ్చును. ఆ 30వ సంవత్సరం లేకపోతే 40వ సంవత్సరము అది దగ్గరగా అవుతున్నప్పుడు ఆ రీతిగా కొండ మీద వెళ్ళి తన్ను తాను నూతన పరచుకోవడానికి కార్యము చేయడం అతి అవసరము. బికాస్ it loses its strength to catch the prey. It cannot bite because its beaks are weak. It cannot fly because its wings have become old. It's sticking to its flesh. That's why it cannot fly easily. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎత్తైన ఒక కొండ మీద వెళ్ళి అది ఏం చేస్తుందంట, తన్ను తాను మార్చుకోవడానికి ఈ పాతవన్నీ కూడా తీసివేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్ రిమూవ్స్ ఆల్ ఇట్స్ ఓల్డ్ నేచర్, ఇట్స్ ఓల్డ్ సెల్ఫ్. దాదాపు 5 నెలలు ఈ రీతిగా ఉంటుందంట పక్షిరాజు. ఈగల్ విల్ స్టే లైక్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 5 months. ఆ కాలంలో తోటి పక్షులే దానికి వెళ్ళి ఆహారం ఇవ్వడం కానీ దాని ఇంకా బ్రతికించే ప్రయాసాలు కానీ తోటి పక్షులు చేస్తుందంట. In the wonderful creation of God we see how the eagle tries to renew itself. అయితే ఈ ఉదాహరణ అనేది మనకు ఎందుకు ఇవ్వబడి ఉంది, ఏదైతే జీవితంలో ఒక్కసారి పక్షిరాజు చేస్తుందో మనము ప్రతిదినం అనుక్షణము చేయాలండి. హల్లెలూయా. ప్రతి క్షణము, ప్రతి దినము ఎత్తైన కొండ మీద అంటే అది దేవుని యొక్క సన్నిధానము. మోషే ఎత్తైన కొండ మీద వెళ్ళి దేవుని ఒక మహిమలో ఆయన ఆ మేఘముతోని కప్పబడిన ఆ కొండలో ఆయన ప్రవేశించాడని మనము చూస్తున్నాము. అబ్రహాముని ఒక కొండ మీద వచ్చి ఇస్సాకుని బలి అర్పించడానికి దేవుడు కోరుకున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు రూపాంతరపు కొండ మీద తన ప్రియమైన శిష్యుల్ని తీసుకెళ్లి అతను ఒక నిజమైన ఒక మహిమని వాళ్ళు చూడటకు ఒక అవకాశం పొందుకున్నారని మనము చూస్తున్నాము. కొండ మీద శిష్యుల్ని తీసుకెళ్లి
క్రైస్తవ విధానం ఏ రీతిగా ఉంటుందనబడిన ప్రసంగము మొట్టమొదటిగా క్రీస్తు యేసు శిష్యునికి బోధించిన కార్యములు కొండ మీద ప్రసంగం అని మనము వినున్నాము, తెలిసినాము. కాబట్టి కొండ మీద ఒక అనుభవం అంటే వాట్ డు యు మీన్ బై మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్? a close relationship with Jesus Christ. ప్రతిరోజు ప్రతి క్షణము ఈ రీతిగా మనము చేయాలా? ఎప్పుడైతే దేవునికి సమీపంగా మనం వెళ్తామో, ఎప్పుడైతే మనము కొండ మీద ఎక్కి వెళ్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమలో మనము ప్రవేశిస్తామో, ఎప్పుడైతే ఆ మేఘంలో మనము ప్రవేశిస్తామో, నాలో నూతనపరచబడాల్సిన కార్యములు దేవుడు ఎత్తి చూపిస్తాడంట. There is something called beak through which you are not able to eat properly. అంటే ఏంటి? నువ్వు ఆత్మీయ ఆహారము భుజించలేని ఒక స్థితిలో ఉన్నావు. దాన్ని ఆటంకపరిచే విషయాలు ఏమైతే ఉందో అది నువ్వు తీసివేయము. There are some obstructions in your life that you are unable to eat the living word of God. You have to remove that. రెండోదిగా మనం చూసిన వాట్ ఆర్ టేలెంట్స్, అంటే దేని ద్వారా అయితే ఈ పక్షిరాజు తన మాంసాన్ని పట్టుకుంటుందో అది కూడా బలహీనపరచబడుతుందంట. యు ఆర్ బికమింగ్ వీక్ ఇన్ యువర్ ఫైట్ అగైన్స్ ద ఈవిల్. నువ్వు చెడు విషయాలకి విరోధంగా నువ్వు చేయాల్సిన పోరాటంలో నువ్వు బలహీనపరచబడి ఉన్నావు. దానిని నువ్వు నూతనపరచుకోవాలా. మూడోదిగా మనము చూసినాము, ఆత్మీయ జీవితంలో ఎగరలేని ఒక పరిస్థితిలో నీ యొక్క రెక్కలు పాడైపోతుంది, పాతగైపోతుంది. దాన్ని నూతనపరచుకోవాలా. These three things you have to renew time and again. Your appetite towards godly food, your fighting sense, because you are in the army of the living God. You are always a warrior. You are always in the battlefield. Do not forget it. మనం ఎప్పుడు ప్రతి క్షణం యుద్ధభూమిలో ఉన్నామనబడిన విషయాన్ని మనము మర్చిపోకూడదు. మూడోదిగా ఎగరడానికి, హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుటకు మనము తుఫాను, గాలి తుఫాను లేకపోతే సమస్యల్ని చూసి ఆగిపోవడానికి కాదండి. నూతనమైన బలము దేవుడు ఇచ్చిన కారణం ఏంటంటే so that we will fly in our spiritual life. ఈ మూడు ఆటంకాలని ప్రతి ఆత్మీయ జీవితంలో కనబడుతుందండి. ఈ మూడు ఆత్మీయ జీవితాన్ని మనము ఎదిరించడానికే you have to renew your spirit. హల్లెలూయా. renew your strength. పక్షిరాజు వలె మీరు కొండ మీద ఎక్కి ఆ నూతనపరచుకోవడానికి మీరు కార్యము చేయాలా, మీరు ప్రయాసము పడాలా. Here we see it's the eagle that goes through this hard process. It is you who has to go through that hard process. What is that hard process? ఎందుకంటే ఇది కఠినమైన ఒక మార్గము. ఎవరో విరోధంగా ద్వేషము, ఎవరో మీకు ఏదో మాట్లాడేశారని ఆ కలవరము, లేకపోతే ఏదో ఒక చిన్న లోక సంబంధమైన కార్యము కొరకు దురాశ అనేది మొదలవడము, ఇటువంటి కార్యములన్నీ కూడా మీ జీవితంలో వచ్చినప్పుడు that acts as a parasite in your life. దాని వలన మీరు ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగలేని ఒక పరిస్థితి. కాబట్టి కొండ మీద మీరు ఎప్పుడైతే వెళ్తారో అదంతా దేవుడు మీకు తెలియజేస్తాడు. 3 things you have to change: your beak, your talents and your feathers. ఈ మూడు కార్యములు నూతనపరచబడుటకు ప్రతిరోజు కూడా మీరు కొండ మీద వెళ్ళినప్పుడు దేవుడు మీకు తెలియజేస్తాడు. He will show you what are the obstructions that is not allowing you to go forward with a new strength. మీరు వేగముగా ముందు పరిగెత్తడానికి ఆటంకమైన కార్యములు ఏంటో దేవుడు మీకు తెలియపరుస్తాడు. దాన్ని మీరు తీస్తేనే మీరు నూతనమైన బలము ద్వారా మీరు నింపబడతారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొండ మీద ఉన్న ఒక అనుభవాన్ని మనము ప్రతి క్షణము ప్రతి గడియ మనము పొందుకోవాలి. ఈ రీతిగా మనము పొందుకుంటే మన జీవితంలో అధిక మేలుని మనము పొందుకోగలుగుతామని మనము చూస్తున్నాము. దేవునందు వేచి ఉండడం అంటే ఏంటనేది ఒక మంచి అర్థాన్ని మనము చూడగలుగుతున్నాము. కీర్తన 27వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ మనము చూస్తున్నాము. 3 కార్యాలు మనము చూడబోతున్నాం. దేవునందు వేచి ఉండడం అంటే what exactly do we mean by waiting on the Lord, or what exactly do we understand by this word అనేది మనము చూడగలుగుతున్నాం. 27వ అధ్యాయము 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. Wait on the Lord. Wait on the Lord. That means what? అనేక సార్లు మనం అనుకుంటాము దేవునందు వేచి ఉండడం అంటే ఊరుకనే ఉండడం అనేది, ఏం చేయకుండా ఉండడం అనేది దేవునందు వేచి ఉండడం అనేది కాదండి. To submit yourself under the supreme authority of the Lord.
ఒక ఉదాహరణకి, ఒకవేళ మీరు ప్రయాణము కొరకు ఒక ట్రైన్ పట్టుకోవడానికి రైల్వే స్టేషన్ వెళ్తున్నారని మీరు అనుకోండి. ట్రైన్ ఏమో 6 గంటలకి రావాల్సింది. 6 గంటలకి రావాల్సిన ట్రైన్ ఆలస్యం అయి ఉండొచ్చు, కొద్దిగా ఆలస్యంగా రావచ్చు. మొత్తానికి రైల్వే స్టేషన్ లో మీరు ఎంటర్ అయిన వెంటనే ట్రైన్ బయలుదేరలే, ఇదేది ట్రైన్ రాలేదని మనము చెప్పడానికి వీల్లేదు కదా. ఏం చేస్తాం మనము? ఆ ట్రైన్ సమయము కొరకు మనము వేచి ఉంటాము, మనము వెయిట్ చేస్తాము. మీరేదో పెద్ద రైల్వే ఆఫీసర్ ఉంటేనే మీ ప్రకారంగా ట్రైన్ జరుగుతుంది, కానీ సామాన్యంగా మనం చేయాల్సిన కార్యం ఏంటి? దాని ప్రకారంగా మనము మన స్కెడ్యూల్ ని మార్చుకోవాలి. 6 గంటలు అంటే దాని ముందే మనం వెళ్ళేటట్టుగా ఇంటి నుంచి మనము స్కెడ్యూల్ మనము మార్చుకోవాలి. అంటే ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు సంథింగ్ ఎల్స్. వాళ్ళ ప్రకారంగా నా జీవితాన్ని నేను ఛానలైజ్ చేసుకుంటున్నా. అంటే 6 గంటల ట్రైన్ అంటే దాని ముందు ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరాలా, ఎప్పుడు క్యాబ్ బుక్ చేయాలా, లేకపోతే ఎప్పుడు నన్ను దింపే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పాలని ఇదన్నీ కూడా నేను సరి చేసుకుంటున్నా. వై? టు బి ఆన్ పార్ విత్ ద స్కెడ్యూల్ ఆఫ్ ద ట్రైన్. అంటే ఏంటి? ఐ am channelizing my life according to something else. Channelizing your life according to the supreme authority of the Lord is waiting on the Lord. Hallelujah. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునందు వేచి ఉండడం అనేది దాని యొక్క అర్థం ఏంటి? యేసుక్రీస్తు కార్యములకి నా జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను. ప్రభువా మీరు నడిపించండి, ప్రభువా మీరు కార్యము చెయ్యండి అని నేను దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఉండి కార్యము నేను చేస్తున్నానని దాని ఒక అర్థము. అందుకే 37వ కీర్తన 7వ వచనంలో 2 కార్యాలు చాలా ప్రాముఖ్యమైనది, చాలా మంచి రాయబడింది. అంటే నేను దేవునందు వేచినప్పుడు ఏ రీతిగా నా ప్రవర్తన ఉండాలని ఇక్కడ రాయబడింది. 37వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండండి, ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచన నేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము. హల్లెలూయా. అంటే ఏంటి? విసుక్కోదయా, తొందరపడకు. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు నెమ్మదిగా, అయ్యో ఆయన జీవితంలో ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది, నా జీవితంలో ఏంది ఏం అవ్వట్లేదు, ఇదేంటి బ్రవా ఇట్లా ఉంది అట్లా ఉంది అని వేచి ఉండడం అనేది చాలా కఠినమైన కార్యం అండి. మనిషికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ మ్యాన్ టు వెయిట్. ఏదైనా చేయగలుగుతాడు కానీ వెయిట్ చేయాలంటే మాత్రం కష్టం కదా. ఒక వ్యక్తి కొరకు పలానా చోట నేను ఈ సమయంలో వచ్చి కలవని చెప్తే మనము వెళ్ళి వెయిట్ చేస్తుంటా. లేకపోతే మనకు ముందు ఆయన వచ్చేస్తే ఎక్కడున్నావు 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 అని ఒక 50 కాళ్ళు చేస్తాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ మ్యాన్ టు వెయిట్. అట్లాంటి తొందరపాటు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని సంబంధమైన కార్యాల్లో మనము తొందరపడకూడదు. ఎప్పుడు కూడా అందరు ప్రజలు అంటారు, దేవుని స్తోత్రము నాకు ఆత్రము కదా, నాకు ఆత్రమే నాకు వేగమే, నేను మాత్రము ఉండలేను, నెమ్మదిగా ఉండలేను. నువ్వు మౌనంగా ఉండు. రెస్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. డు నాట్ హ్యావ్ అ టైమ్, డు నాట్ హ్యావ్ అ టైమ్ పీరియడ్, డు నాట్ హ్యావ్ అ టైమ్ స్లాట్ when you go into the presence of God in related to the works of God. ఈ సమయంలో అయిపోవాలా, ఇప్పుడు అయిపోవాలా, అప్పుడు అయిపోవాలా అనేది సమయం కొరకు మనము ఆ రీతిగా మనము చేయకూడదు. సబ్మిటింగ్ అవర్ సెల్స్ కంప్లీట్లీ అండ్ హోలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అదే వేచి ఉండడం అండి. సంపూర్ణంగా దేవుని యొక్క సమయం కొరకు, దేవుని యొక్క నడుపుదల కొరకు మనల్ని మనము అప్పగించుకోవడము. విసుక్కోకుండా, తొందరపడకుండా, వేగము చేయకుండా, ఆత్రము పడకుండా దేవుని యొక్క చేతికి సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకోవడము, అదే వేచుండడం అనేది దాని ఒక అర్థము. ఇంకొక అర్థాన్ని మనము చూద్దాము. కీర్తన 130వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన నా మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా
నా ప్రాణం కనిపెట్టుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకరీతిగా మనము చూస్తున్నాము, ఏదైనా ఒక కార్యం కొరకు కనిపెట్టి ఉంటే దానివల్ల మనకు నిరాశ రావచ్చు, డిసప్పాయింట్మెంట్ రావచ్చు. దేని కొరకైతే కనిపెట్టానో ఆ రీతిగా జరగకపోవచ్చు. అనేక మంది 2020 గురించి నిన్ననే నాకు ఒక ఫార్వర్డ్ వచ్చింది. అనేక జ్యోతిషం చెప్పే వాళ్ళందరూ కూడా 2020 అయితే బాగుంటుందండి, ఇది అదని బాగా చెప్పారు. అయితే వాళ్ళ మాటకి ఆధారపడి ఉండి చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు, చాలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఈ 2020లో ఎట్లయినా నాకు మంచి రిటర్న్స్ వస్తుందని వేచి ఉండొచ్చు నేను. కానీ దాన్ని తగ్గినట్టుగా నాకు అనేక మంది నిరాశ చెందారు, అనేక మంది డిసప్పాయింట్ అయిపోయారండి. Their expectations were not met. This year became a disastrous year. ఎవరు కూడా అనుకోలేదు భారతదేశం ఎక్కడో వెళ్ళిపోతుందని. అనేక మంది జ్యోతిష్యులు చెప్పారు, కానీ భారతదేశము ఉన్న పరిస్థితి కంటే ఇంకా కింద దిగజారిపోయింది. భారతదేశం మాత్రం కాదు, లోకమంతా కూడా ఎకనామీ డౌన్ ఉంది. ఎవరు ఏం చేయలేని ఒక పరిస్థితిలో కనబడుతున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎవ్వరు కూడా సంవత్సరము ప్రారంభించక ముందు ఇట్లా ఈ సంవత్సరం చాలా భయంకరంగా ఉంటుందని ఎవ్వరు కూడా చెప్పలేదు. No one could predict or no one could understand the times. Many a times we wait and do something and becomes a failure. What we wait and expect for becomes disappointed in our life. లోకరీతిగా దేని కొరకైనా మనం వేచి ఉంటే దానివల్ల మన జీవితంలో నిరాశ, నిస్పృహ అని ఉండొచ్చు. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, పగటి కొరకు ప్రజలు ఏ రీతిగా అయితే వేచి ఉంటారో దానికంటే అధికముగా ప్రభువా నేను నీ కొరకు వేచి ఉన్నాను. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటి? కొందరు జీవితంలో పగటి అనేది వచ్చినా రాకపోయినా నాకు మాత్రము నీ మీద వేచి ఉండడం వలన ఖచ్చితంగా నా జీవితంలో మేలు దొరుకుతుందని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. ఐ హోప్ ఇన్ యువర్ వర్డ్ లార్డ్. అంటే ఏంటి? ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడంట, ఆశ కలిగి ఉన్నాడంట. అండ్ ద వెయిటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ కెన్ నెవర్ బి డిసప్పాయింటింగ్ ఆర్ అ ఫెయిలియర్. దేవునందు వేచి ఉండడం వలన నేను నిరాశ చెందాను, ఏమి జరగలేదని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఖచ్చితంగా దాని తగ్గిన మేల్ని నా జీవితంలో పొందుకుంటాను. ఇట్స్ 100% సక్సెస్. Waiting in the presence of the Lord can never be disappointing, can never turn out to be a failure. Hallelujah. దేవనామానికి మహిమ కలుగును గాక. It's always rewarding. It's always rewarding when you wait in the presence of the Lord, when you hope. ఆయనే నాకు నిరీక్షణ, ఆయన యందే నేను వేచున్నాను. I am desperate Lord అని ఆయన కొరకు వేచినప్పుడు, ఆయన సమయం కొరకు వేచినప్పుడు ఖచ్చితంగా నా జీవితంలో మేలు పొందుకుంటానని మనం చూస్తున్నాము. ఏ రీతిగా అంటా దేవుని కొరకు మనం వేచి ఉండాలా? ఆదికాండము 8వ అధ్యాయంలో ఒక సంఘటనని మనము చూస్తున్నాము. నోవాహు ఓడలో ఉండే. నోవా ఓడలో ఉన్నప్పుడు వరదలు వచ్చింది, వాన కురిసిందని మనము చూస్తున్నాం. ఎన్నో రోజులు ఈ యొక్క నీళ్లు ఈ భూమిని, పెద్ద పెద్ద కొండని, సమస్త భూమిని కమ్మివేసిందని మనము చూస్తున్నాం. ఆ సమయంలో నోవాహు కొన్ని 40 రోజుల తర్వాత ఆయన చేసిన కార్యం ఏంటంటే, మొదటిగా ఒక పక్షిని ఆయన పంపాడంట. ఆ వచనాన్ని మనము చదువుదాము. 8వ అధ్యాయము 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. రైట్. మరలా తర్వాత ఒక పౌరాన్ని పంపాడు. 10వ వచనంలో మనం చూస్తున్నాం. మరలా ఏం చేశాడంట ఆయన? అతడు మరలా 7 దినములు ఆగి మరలా నల్ల పావురము ఓడలో నుండి వెలుపలికి వెళ్ళింది. ఇది దేన్ని తెలియజేస్తుందంటే, హీ వెయిటెడ్ అగైన్. వెయిట్ చేయడం కంటే వేరేమైనా మార్గం ఉండేనా నోవాకి? ఏమైనా సరే వెయిట్ చేయలేములే, ఏమైనా చేద్దాంలే అని ఆయన అనుకున్నా ఏమైనా చేయగలుగుతాడు ఆయన? చేయలేదు కదా. వెయిటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అనేది అట్లా ఉండాలి. హల్లెలూయా. దేవునందు వేచి ఉండడం అంటే ఇంకంతే. దేవునందు వేచి ఉండడము తప్ప నాకు వేరే ఏ దారి కూడా లేదు, వేరే ఏ దిక్కు కూడా లేదని నేను దేవుని యొక్క సమూహంలో వేచి ఉన్నాను.
That should be your desperation when you wait in the presence of the Lord. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మళ్ళా పక్షిరాజు గురించి మనము ఒకవేళ మనము చూస్తే, అది ఎప్పుడైతే తన బలాన్ని నూతనపరచుటకు కొండ మీద వెళ్ళి ఆ రీతిగా ఆమె చేస్తుందో, దాదాపు 150 రోజులు అంటే 5 నెలలు అది ఏం చేయగలుగుతుంది? వేచి ఉండాల. వేరే ఏ మార్గం లేదు. సరే ఈ టైంలో నేను ఇది చేస్తానులే, అది చేస్తానులే. నో ప్లాన్ బి, నో ప్లాన్ సి. దేర్ ఇస్ ఓన్లీ ప్లాన్ ఏ. ఆ ప్లాన్ ఏంటి? ఆయన ఎందుకు వేచి ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా మన అనుభవం ఉండాలి. ఆ రీతిగా మన అనుభవం ఉండాలి. మన అనుభవం ఏ రీతిగా ఉంటుంది? ఫస్ట్ ప్రేయర్ చేసి చూసాంలే, వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి ఉంటుందిలే, ఇది వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ సి ఉందిలే అని మనము చాలా ప్లాన్లు మనము పెట్టుకుంటాం. We are very good at planning things. We are very bad at waiting for the Lord. Our desperation should be, దీని తప్ప ప్రభువా నాకు వేరే ఏ మార్గం లేదు, వేరే ఏ దిక్కు లేదు. ఎన్ని రోజులైనా ప్రభువా మీ యందు వేచి ఉంటాను ప్రభువా. ఆ కృపని నాకు అనుగ్రహించానని దేవుని దగ్గర అడగాలి. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలండి, అభ్యాసము చేయాల. మనిషికి ఇదే చాలా కష్టం. ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేస్తాము, ఏం వర్కౌట్ అవ్వకపోతే వెళ్తాం. అట్లా ఉంటే మనం బలము నూతనపరచబడదు. The Lord expects us to wait without a time period. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానం, వేరే అన్నిటికీ మీరు టైం పీరియడ్ పెట్టుకోవచ్చండి. ఇంత టైం స్పాన్ లో మీరు ఇది చేయాలి, అది చేయాలని. కానీ దేవుడు చేయాల్సిన కార్యంలో, లేకపోతే దేవుని యొక్క సమూహంలో మీరు వెళ్ళినప్పుడు మాత్రం టైం అనేది పెట్టుకోరు. 5 నిమిషాలు ప్రార్థన చేస్తాను, ఒక అధ్యాయం చదువుతాను, ఇన్ని గంటలు స్తుతిస్తాను. టైం గ్యాపే ఉండకూడదు. అది మన క్రైస్తవ అలవాటుగా మనం మార్చాలి. That should be our Christian experience. Hallelujah. Hallelujah. దేవునందు వేచి ఉండడం should become a desperation. You should be desperate. అది కాకుండా నాకు వేరే ఏ దిక్కు కూడా లేదు ప్రభువా అని అటువంటి ఆ రీతిగా నా జీవితము మార్చబడాలి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కానీ సౌలు ఒక జీవితంలో మనము చూస్తున్నాము, ఆయన he faltered in waiting అని మనము చూస్తున్నాం. 1 సమూయేలు 13వ అధ్యాయము 8వ వచనం ఇక్కడ మనం చూస్తున్నాము. ఫిలిస్తీయులకు విరోధంగా యుద్ధము చేయక ముందు సమూయేలు చెప్పిన కార్యం ఏంటంటే, నా కొరకు 7 రోజులు వేచి ఉండు, నేను వచ్చి బలి అర్పిస్తాను, తర్వాత నీ యుద్ధానికి వెళ్ళొచ్చాను. 7 రోజులు వెయిట్ చేశాడు, సమూయేలు రాలేదు. ఏం చేశాడు? అరే నేను రాజు కదా, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను రాజు కదా, అయితే ఏంటి నేను బలి అర్పించలేనా అని అనుకున్నాడండి. మనం ముందు కూడా మనం చూసాం, ఇన్ ద హైరార్కీ ఆఫ్ గాడ్ ఫస్ట్ కమ్స్ గాడ్స్ అపాయింటెడ్ పర్సన్, ప్రాఫిట్స్, తర్వాత యాజకులు, తర్వాతనే 3వది రాజు. కానీ ఇక్కడ ఏమైంది? రాజు మొదటి స్థలంలో వెళ్ళిపోయినాడు. He thought he is God's representative towards the people. అయితే ఆయన బలి అర్పించడానికి 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతాం. 10th verse. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగ చెప్పెను. 38. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలును సమాధాన బలును నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. నెక్స్ట్ వర్స్ లో చదువుదాము. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. అంటే ఏంటండి దాని అర్థం ఏంటి? అదొక పరీక్ష ఉండే. దహన బలిని అర్పించిన వెంటనే సమూయేలు అక్కడ వచ్చాడంట. The Lord wanted to test him and see whether he could wait desperately for the Lord. ఈయన ప్లాన్ బి అంటే ఈయన ఏమనుకున్నాడు? వేచిండడం కంటేను నేను చేయాల్సిన కార్యములు ఇంకా ముఖ్యమైన కార్యం ఉందని ఆయన చెప్పాడండి. అదే పొరపాటు. ఒక వ్యక్తి చేసే పొరపాటు ఏంటి? దేవునందు దేవుని కొరకు వేచుండడం కంటేను ముఖ్యమైన కార్యము వేరేదో ఉందని గ్రహించడం అనేది పొరపాటు. అదే తప్పు. That is not waiting on the Lord. You should be so desperate that there should not be any plan B. You cannot think about any other thing except waiting on the Lord and saying, Lord, I don't have anything else apart from waiting in you. Saul laga
అవును నీ కొరకు వేచి ఉంటే ఇంకా అయిపోతుందిలే కథ అని అనుకొని ఏదో కార్యం చేయడం మొదలు పెట్టాడు. దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. రెండో కార్యం, ప్రాముఖ్యమైన ఒక విషయం మనం చూసాం. దేవునందు వేచి ఉండడంలో మొదటిగా మనం చూసాము, యు షుడ్ బి డెస్పరేట్. యు షుడ్ నాట్ హ్యావ్ ప్లాన్ బి. యు షుడ్ నాట్ థింక్ అబౌట్ ఎనీ అదర్ వేస్ అపార్ట్ ఫ్రమ్ వెయిటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. రెండోదిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 2 రాజులు 5వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చూస్తున్నాము, ఏ రీతిగా వేచి ఉండడం అనేది ఒక మంచి ఉదాహరణ ద్వారా మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. 2 Kings 5th chapter 2nd verse. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొనిసేలా అది నయమాను భార్యకు పరిచయం చేయుచుండె. నయమాను భార్యకి పరిచర్యము చేస్తుండే. ఇంగ్లీష్ లో she waited in the presence of the mistress అని ఉంది. She waited, the little girl, the young girl from the land of Israel, she waited on Naaman's wife. అంటే దాని ఒక అర్థం ఏంటంటే, ఒక సేవకుడు యజమానుడు కొరకు వేచున్న రీతిగా మనము వేచున్నాం. హల్లెలూయా. Completely submitting and being subject to the authority of the Lord. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మనము వేచి ఉండాలని దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. కంప్లీట్లీ సబ్మిటింగ్ అండ్ బీయింగ్ సబ్జెక్ట్ టు ది అథారిటీ ఆఫ్ ద లార్డ్. ఆ కాలంలో ఈ చిన్న ఆమె ఒక బానిసిగా ఖైదీగా పట్టబడిందంట. చెరలో పట్టబడిన ఖైదీ, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ అండి. ఒక జంతు కంటే హీనంగా వారిని నడిపించేవాడు. అయితే యజమానుడు కొరకు లేకపోతే యజమానుల కొరకు, దయ కొరకు అది వేచి ఉంటుంది. ఎంత డెస్పరేషన్ అంటే తినడానికి కూడా యజమానుడు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళి తినాలి. ఒక సేవకుడు తన యజమానుడు కొరకు ఏ రీతిగా కనిపెట్టి వేచి ఉంటాడో ఆ రీతిగా మనం దేవుని కొరకు వేచి ఉండాలన్న. హల్లెలూయా. As a slave waits for the master, you should wait. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇదే కార్యాన్ని మరొకసారి తెలియపరిచాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తున్నాం. లూక్ 12th chapter 36th verse. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండు. హల్లెలూయా. అటువంటి వారికి దొరుకుతున్న ఆశీర్వాదం ఏంటంట, చదువుదామా, కంటిన్యూ చేయండి. ప్రభువు వచ్చి ఏ దాసుడు వెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వాని భోజన పంక్తికి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చిన 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. చూడండి, టైం అనేది ఇవ్వబడలేదు, ఎప్పుడైనా అవ్వచ్చు. కానీ ఎవరైతే వేచున్నారో, ఈ దాసుడు దేని కొరకు వేచున్నాడండి? యజమానుడు కొరకు వేచున్నాడు. నా యజమానుడు నా దగ్గర ఎప్పుడు వచ్చును, నా యజమానుడు నా తలుపు ఎప్పుడు తట్టును, నా యజమానుడు నాకు వచ్చి ఎప్పుడు కనికరము చూపిస్తాడు, నా యజమానుడు నా దగ్గర వచ్చి దయా కటాక్షము చూపించే వరకు దాసుడు ఆ 2వ జామున ఉండొచ్చు, 3వ జామున ఉండొచ్చు, 4వ జామున ఉండొచ్చు. సమయం అనేది ఆయనకి ఎక్కువ లేదండి. వేచి ఉండడం అనేది ఆయన ప్రాముఖ్యమైన ఒక కార్యముగా ఆయన ఎంచుకున్నాడు. It was not the time period, but he was desperate to wait so that his master will come and be gracious and merciful towards him. అటువంటి దాసుని యజమానుడు ఘనపరుస్తాడట. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. He is honored. One who waits for the master is honored. He receives the honor. ఒక దాసుడు తన యజమానుడు కొరకు వేచిన రీతిగా మనము ఆయన కొరకు కనిపెట్టి ఉండాలి. ఎప్పుడు దేవుడు వస్తాడు, ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు నన్ను దీవిస్తాడు, ఎప్పుడు నాకు కనికరము చూపిస్తాడు, ఎప్పుడు నా జీవితంలో నా కటాక్షము చూపిస్తాడు, ఆయన కొరకు నేను వేచి ఉంటానని వేచి ఉండడమే
నిజమైన వేచి ఉండడం అనేది అర్థం. దట్ ఈస్ ట్రూ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. మొదటిగా మనం చూసాము, బి డెస్పరేట్. దేవుని కొరకు వేచి ఉండడం తప్ప నాకు వేరే ఏ దిక్కు లేదు, వేరే ఏ దారి లేదని వేచి ఉండడము. రెండోదిగా మనము చూస్తున్నాము, ఎంత టైం అయినా సరే ప్రభువా యజమానుడు కొరకు మెలకువగా ఉండి వేచి ఉండడము, ఇదే సరి అయిన వేచి ఉండడం అనేది మనము వాక్యం ద్వారా మనము చూడగలుగుతున్నాము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకొక ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనము చూడగలుగుతున్నాము. దేవుని కొరకు వేచి ఉండడం బైబిల్లో మనము చూస్తున్నాము. ఎవరైతే వేచి ఉన్నారో వాళ్ళు దీవింపబడాలని మనము చూస్తున్నాం. ఈ దాసులు దీవింపబడిన రీతిగా వాళ్ళు యజమానుడు ద్వారా పోషింపబడతారన్న. They will be treated well by the master. They will be fed well by the master. రెండోదిగా మనం చూస్తున్నాం, బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉండే. లూకాసు వార్త 2వ అధ్యాయంలో సీమోను అనబడిన ఒక వ్యక్తి. 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాము, he was waiting for the consolation of Israel. అంటే మెస్సయ్య కొరకు ఎదురు చూసిన వాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాడని తెలియదు, కానీ ఆయనకు ఒక వాగ్దానం ఆయన పొందుకున్నాడు. ఏమని వాగ్దానం పొందుకున్నాడు? నువ్వు ఇంత వేచినావు కాబట్టి నువ్వు మెస్సయ్యని చూడక ముందు నువ్వు మరణించావు అని. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ కాలంలో ఎంతో మంది మెస్సయ్యని చూసిన మెస్సయ్యని కనుగొనలేదు. ఆ సమయంలో రాయబడింది, ఎంతో మంది దే డిజైర్ టు సీ దిస్ డే. మీరు చూసిన కార్యములు, మీరు చూసిన దృశ్యాలు, ఎంతో మంది నీతిమంతులు చూడాలని ఆశపడారు, ఎంతో పెద్దలు ఆశపడారు, కానీ వాళ్ళకి ఇవ్వబడలేని ధన్యతని ఆ టైంలో వాళ్ళకి ఇవ్వబడిందండి. ఆ ధన్యత పొందుకున్న మొదటి వ్యక్తి సీమోన్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే సీమోనే మొట్టమొదటిగా బాలుడైన యేసుని ఆయన ఎత్తుకొని ఆయన అన్నాడు, ఇతనే మెస్సయ్య అని. Hallelujah. Hallelujah. He was one of the very first person who recognized Jesus as the Messiah. ఎందుకు? వేచి ఉండే కాబట్టి కనుగొన్నాడు. వేచి ఉండే కాబట్టి కనుగొన్నాడు. వేచి ఉండే కాబట్టి దీవింపబడాడు. ఏ దాసులైతే వేచి ఉంటారో వాళ్ళు యజమానుడి ద్వారా పోషింపబడతారు. ఎవరైతే వేచి ఉంటారో వాళ్ళ జీవితంలో దీవెనలు పొందుకుంటారు. దావీదుకు ఒక మంచి అలవాటు ఉండండి, వాక్యము కొరకు వేచి ఉండడం అనేది. హల్లెలూయా. నడుపుదల కొరకు వేచి ఉండడం అనేది. ఆ ఒక వాక్యాన్ని మనము చదువుదాము. కీర్తన 25వ అధ్యాయము 4-5 వచనాలు. Psalms 25th chapter 4th and 5th verse. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొని దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎందుకంట మార్గము తెలియజేయము. మార్గము తెలియజేయము. మనము దీని కొరకు ప్రార్థన చేస్తున్నామా? ప్రభువా మార్గము తెలియజేయండి ప్రభువా. ఏంటి నీ మార్గం? నీ మార్గంలో నడవాలా? నా జీవిత ఒక ప్రణాళిక ఏంటి? ఉద్దేశం ఏంటి? నన్ను ఎందుకు ఏర్పరిచావు ప్రభువా? ఆ కార్యాన్ని మీరు నాకు తెలియపరచారా అని దినమల్లా వేచి ఉండే అంట. ఎవరండి? దావీదు. హల్లెలూయా. దావీదు రాజైన దావీదే వేచి ఉండగలిగాడంటే మనం ఎంత వేచి ఉండాలి? హల్లెలూయా. అందుకే దేవుడు తన మార్గాన్ని తెలియపరిచి ఆ మార్గంలో దావీదుని చాలా శ్రద్ధగా, చాలా అద్భుత రీతిగా దేవుడు నడిపించాడని మనం చూడగలుగుతున్నాం. He was led marvelously in the ways of the Lord అని మనం చూస్తున్నాం. ఇంకో ప్రాముఖ్యమైన విషయం కొరకు ప్రజలు శిష్యులు వేచి ఉండే. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 4వ వచనము. దేని కొరకు వేచి ఉండే? వాగ్దానము కొరకు వేచి ఉండే. పరిశుద్ధాత్మ పొందుకుంటాననబడిన వాగ్దానము కొరకు వేచి ఉండే. వాగ్దానము నీకు ఇవ్వబడినంటే దాని అర్థం ఏంటి? ఆ వాగ్దానము నెరవేర్చే వరకు మీరు వేచి ఉండాలి. ఏం చేస్తారు వేచి ఉండడం అంటే? అందరూ చేరి అందరూ కలిసి మాట్లాడడం కాదు, ముచ్చట్లాడుకోవడం కాదు. ఏం చేస్తారంట? అందరూ కలిసి వాళ్ళు ప్రార్థించారంట. ఐక్యపడి
ఎన్నో రోజులు వారు ప్రార్థించారని మనము చూస్తున్నాము. దే ఆల్ జాయిన్ టుగెదర్ అండ్ స్పెండ్ ద టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వాగ్దానము కొరకు వేచి ఉండే, యెరూషలేములో వాగ్దానము కొరకు వేచి ఉండే. దేవుల్లో మీరు ఎరగాలంటే, స్థిరపరచబడాలంటే, ఆయన మార్గంలో నడవాలంటే వేచి ఉండడమే ఏకైక మార్గం అని మనము చూస్తున్నాం. బి డెస్పరేట్. యాజ్ ఎ సర్వెంట్ వెయిట్స్, యు వెయిట్. దేవుని కొరకు వేచున్న వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారంట. అంటే జరుగుతున్న కార్యం ఏంటండి? మనము ఒక సుత్రి దారాన్ని మనము చూస్తే ఎన్నో చిన్న చిన్న దారాలు కలిపే ఒక దారాన్ని చేస్తారు. దేవుని కొరకు వేచున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తారంట? ఆ చిన్న చిన్న దారాన్ని దాన్ని కలిపి ఒక గట్టి దారాన్ని తయారు చేస్తారు. That is how we are strengthened. Hallelujah. Hallelujah. All the strings of the thread are rolled together, joined together and become into one strong thread. That is how we are strengthened when we wait in the presence of the Lord. దేవుని కొరకు దేవునందు వేచున్నవారు ఈ రీతిగా బలపరచబడతారు. నూతనమైన బలాన్ని పొందుకుంటారు. పక్షురాజు వలె మళ్ళా ఎగురుటకు, దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుటకు we receive the strength from the Lord. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మనము కూడా దేవుని కొరకు వేచియుండుటకు, దేవునిలో వేచియుండుటకు, వేచియుండడము తప్ప ప్రభువా నాకు నా జీవితంలో వేరే ఏ దిక్కు కూడా లేదని చెప్పి ఒక యజమానుడు, ఒక దాసుడు తన యజమానుడు కొరకు ఏ రీతిగా వేచియున్నాడో అటువలే వేచియుండుటకు ప్రభువా అటువంటి ఒక మనసుని నాకు దయచేయమని అడుగుదాం. Shall we all ask the Lord? Lord, give me a heart, Lord, who can wait for you. Lord, who can cry out and say there is nothing else in me, Lord, rather than waiting, Lord, in your presence for you. I do not have plan B, Lord. As a servant waits, I am desperate for you, Lord Jesus Christ. ఆ రీతిగా వేచి ఉండడము వలన దాసుడు మేలు పొందుతున్నాడు. ఆ రీతిగా వేచి ఉండడము వలన దావీదు మార్గాలు ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఆయన తెలుసుకున్నాడు. ఆ రీతిగా వేచి ఉండడము వలన నూతన బలాన్ని మనము పొందుకుంటామని మనము చూస్తాం. అనేక ఆశీర్వాదం. మనం కూడా ప్రభువా నీ యొక్క సన్నిధానంలో వేచి ఉండడం, దినమెల్లా వేచి ఉండే అంట దావీదు. ఎన్ని గంటలు, ఎన్ని గడియలు, ఎన్ని రోజులు మనం వేచి ఉండగలుగుతున్నాం? Until and unless the Lord fulfills His purposes in my life. ఆయన వాగ్దానం నెరవేర్చే వరకు నేను వేచి ఉండగలుగుతున్నాను. ఎన్నో వాగ్దానంలో మనం జీవితంలో నెరవేర్చకుండా పోగొట్టుకున్నాం. ఎందుకు? దేవుని వేచి ఉండలేకపోతున్నాం కాబట్టి వాగ్దానం నెరవేర్చబడలేదు. కాబట్టి ఒక్కసారి దేవుని యొక్క సన్నిధానంలో వచ్చిన మనము ప్రభువా నీ యొక్క సన్నిధానంలో వేచి ఉండి ఈ దీవెనలు పొందుటకు నన్ను ప్రభువా వేచి ఉండేలాగా చేయండి. ప్రభువా మీ యందు వేచి ఉండడం అంటే ఏంటని ప్రభువా నాకు నేర్పించిన ప్రభువా ఈ నెలంతా యెషయా 40:31 ప్రకారంగా దేవుడు మనతో చక్కగా మాట్లాడినాడు. ఆ వాగ్దానము పొందుకుటకు, ఈ నూతన బలాన్ని పొందుకుటకు, దేవుని యొక్క వాగ్దానము పొందుకుటకు, అనేక దీవెనలు పొందుకుటకు ఆయన యందు వేచి ఉండడము అనేది అభ్యాసపరచుకున్నాం. మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశముగా మనం మార్చుకున్నాము, మార్పు చెందుదాము. దేవుడు మనం దీవించిన దాకా ప్రార్థన చేస్తాం. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రం దేవస్థానం కొన్ని వందనాలు తండ్రి. దేవస్థానంలో మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి దేవానికి వందనాలు తండ్రి. దేవ సన్నిధానంలో వేచి ఉండడం వల్ల వచ్చిన నూతన బలం గురించి, మార్గం గురించి, యేసుని చూశానని చెప్పిన దేవ సంతోషం బట్టి దేవ ఈ సమయంలో మనం వాక్య రీతిగా దేవ పొందుకోవడానికి వాక్యం ఇచ్చిన దేవుని ఈ సమయంలో మనం కూడా వేచి ఉంటున్నాం. గ్రహంలోనే ఉండి ఏ దినం దేవుడు ఇలాంటి ఒక వైరస్ నుంచి విడుదల ఇస్తారు అని చెప్పి
ఈ సమయంలో దేవ ఆలయంలో ప్రవేశించి దేవుడు విడుదలతో ఆరాధించగలుగుతామని చెప్పి అనుక్షణం కూడా ప్రతిరోజు కూడా ఈ కార్యం బట్టి వేచి ఉన్న ఒక వాక్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. దేవుడి సన్నిధానంలో ఈ 3 నెలలకు కూడా బలం పొందుకోవడానికి దేవుడు మనకు వాక్యం ఇచ్చారు. దేవుడి సన్నిధానం కనిపెట్టి మనలో పరిశుద్ధత గురించి ఇంకా ఏ విషయాలు నేను ఆలయంలో ప్రవేశించడానికి అడ్డుపరుస్తుందో, ఏ విషయాల వల్ల మా జీవితంలో మేము అపవిత్రమైన కార్యం వల్ల మేలు పొందలేకపోయాము, ఏ కార్యం వల్ల ఇద్దరు ఇలాంటి ఒక శిక్షకు పాత్రుడుగా మార్చబడడానికి మేము కారణంగా ఉంటున్నాము, ఆ కార్యం దేవుడు తెలియపరచాలని చెప్పి ఆ కార్యం నుంచి విడుదల పొందడానికి మేము ఏం చేయాలని చెప్పి దేవుడి సన్నిధానంలో వేచి ఉన్న వారికి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేశారు. కాబట్టి ఈ దినములో దేవుడు తప్పు మా జీవితంలో మేలు చేస్తారని చెప్పి ఏ విషయాలు విడిచిపెట్టాలో, ఏ విషయాల్లో ఇంకా మాకు కరెక్షన్ కావాలో దేవ సన్నిధానంలో అడిగినప్పుడు ఆయన అద్భుత రీతిగా మనల్ని నడిపించుకొని వస్తున్నారు. ఈ ఆనందం మనం పొందడానికి హల్లెలూయా దేవ ఆలయంలో వెళ్ళి దావీదు ఎలా దేవ ఆలయంలో ఉండాలని చెప్పి ఆశించారు, ఆయన పొందుకున్న ఆశీర్వాదం గురించి మనం చూస్తున్నాం. అలాంటి ఒక సంతోషం అనుభవించిన వారికి మార్చబడడానికి యేసుక్రీస్తు ప్రతిరోజు కూడా దేవ సన్నిధానం మనం ఉండాలని చెప్పి ఆశపడిన కార్యం హల్లెలూయా అది ఉన్నతమైన సంతోషంగా ఉంటుంది, అది ఉన్నతమైన ఆశీర్వాదంగా ఉంటుంది. అది పొందుకోవడానికి దేవ సన్నిధానం ఉన్న వాక్యం దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవ సన్నిధానం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా నూతన బలం పొందాలని చెప్పి ఎలా శిష్యులందరూ కూడా దేవ సన్నిధానంలో కనిపెట్టి ఉండేను, అలాంటి ఒక వాక్యం మనం కూడా పొందుకోవాలని చెప్పి హల్లెలూయా యేసుక్రీస్తు ఆశించి ఈరోజు వాక్యం మనతో మాట్లాడి దేవ సన్నిధానంలో వేచి ఉన్న వారికి ఉంటే దానికి వాక్యం ఇచ్చిన దేవుడు దానికి ఉన్న జవాబు కూడా మనం పొందడానికి హల్లెలూయా స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. ఎలా నోవాకు ఆశపడ్డారు, ప్రయాసపడ్డారు, అలాంటి ఒక కార్యం మన జీవితంలో కూడా మనం పొందడానికి దేవ సన్నిధానం మనం ప్రవేశించిన ఏ దినం దేవుని నోటి నుంచి మనకు మాటలు వస్తుందో మనం ఏది చూసి ఉంటున్నాం. మన జీవితంలో ఒక విడుదల కావాలని చెప్పి హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. వైరస్ వల్ల ఎంతో మంది ఈ రోజు పోరాట స్థితిలో ఉంటున్నారు, ఎంతో మంది జీవితం కలవరమైన ఒక జీవితంగా ఉంటుంది. దాని నుంచి విడుదల మనం చూడడానికి దేవ సన్నిధానం మనం వేచి ఉంటున్నాం. దాని నుంచి విడుదల పొందినప్పుడు మాత్రమే మన విడుదలతో ఆలయంలో ప్రవేశించి ఆరాధించగలుగుతాం. ఈ వాక్యం మనం అనుభవించడానికి హల్లెలూయా ఉన్న స్థలంలోనే వేచి ఉన్న వాక్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుటుంబంగా ఈరోజు దేవ సన్నిధానంలో కనిపెట్టిన కార్యాలు మనం ఎరిగి ఉన్నాం, దానికి జవాబు త్వరగా మనం పొందబోతున్నాం. కాబట్టి హల్లెలూయా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. దేవా నీకు వందనాలు తండ్రి, దేవా మీరు మా ప్రార్థన ఆలకిస్తున్నారు తండ్రి, దేవా మా అతిక్రమ నుంచి తండ్రి, మా దోషం నుంచి తండ్రి మేము విడుదల పొంది దేవా మేము స్వస్థత పొందిన వారిగా హల్లెలూయా హల్లెలూయా నీ నామమును మహిమపరచడానికి ఈ దినంలో తండ్రి దేవా మేము ఉన్న స్థలంలోనే వేచి ఉండడానికి మీరు మాకు వాక్యం ఇచ్చావు. కాబట్టి వందనాలు తండ్రి, దేవా స్తోత్రం. ఒక్క దినం జవాబు ఉందని చెప్పిన ఒక విశ్వాసంతో దేవ సన్నిధానంలో ప్రవేశించున్నారు తండ్రి. మా నమ్మకం నీ మీద ఉంది కాబట్టి హల్లెలూయా స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. దాని వచ్చిన దేవా జవాబు మేము పొంది నీ నామమును మేము మహిమపరిచిన వారుగా మార్చబడడానికి హల్లెలూయా ప్రతిరోజు నీ మార్గం మాకు చూపిస్తున్నావు. కాబట్టి వందనాలు తండ్రి, నీ మార్గం నడవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఈ విశేషమైన ఆశీర్వాదన సంతోషం మేము అనుభవించడానికి స్తోత్రం తండ్రి. నీ పాదలు కూడి వచ్చాను తండ్రి, మీరు వల్ల నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఇంకా ఆశ్చర్యమైన ఆనందంలో మేము ప్రవేశించడానికి మీరు మాకు భాగ్యం ఇవ్వాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన తండ్రి. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధించే దుష్టులను తప్పించము. ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్.